ఫోటోషాప్లో ఈరోజు మనం చెప్పుకునే టూల్ ఏంటంటే లాసో టూల్. ఈ లాసో టూల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది, ఎలా ఉపయోగపడుద్ది, అసలు ఎందుకు ఇది వాడతాం అనేది తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాంలే. ఫోటోషాప్లో మనం ఈరోజు అయితే లాసో టూల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు లాసో టూల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ లాసో టూల్ అనేది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. లాసో టూల్ దేనికి ఉపయోగపడుద్ది అంటే, మనం ఒక సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ మారవాలంటే, ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మారవాలంటే ఫోటోని మనం కట్ చేయాలి. అది కటింగ్ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి పెన్ టూల్తో కట్ చేసుకోవచ్చు, 2 వ్యాన్ టూల్తో కట్ చేసుకోవచ్చు. పెన్ టూల్తో ఏంటంటే కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు అనుకునే వాళ్ళు పెన్ టూల్తో కట్ చేస్తారు. షార్ప్గా వస్తుంది, బాగుంటుంది కటింగ్ అనేది. లేదు, నాకు ఫోటో అనేది నేను కొంచెం ఏమంటే కస్టమర్ నన్ను అడుగుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమని అడుగుతున్నాడు అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వ్యాన్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కొంచెం ఈ ఫోటోని నేను వీడియోలో చూపించాలి కాబట్టి వ్యాన్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంచెం నాకు తొందరగా సెలెక్షన్ అనేది జరగాలి కాబట్టి వ్యాన్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ టూల్స్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్తా అండి, వచ్చే క్లాసులో చెప్తాను ఈ టూల్స్ గురించి కూడా. ఇదిగో ఈ విధంగా మనం అయితే సెలెక్షన్ చేసుకోవాలి. మనం ఫోటోని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాన్ టూల్తో అయితే నాకు కొంచెం నేను తొందరగా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను వ్యాన్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫోటో అనేది మీరు గమనిస్తే ఇక్కడ ఎడ్జిల్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. సెలెక్షన్ అనేది పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఎట్లా చేయాలి, దీన్ని ఈ సెలక్షన్ అనేది ఫోటోకి రావాలి. అప్పుడు మనం లాసో టూల్ అనేది వాడతాం. ఈ లాసో టూల్లో ఈ బాక్స్లు అనేది మెయిన్, ఈ బాక్సులు పై బాక్స్ అనేది మెయిన్. ఇవి ఏ సెలక్షన్లో ఉన్నాయి అవి చూసుకొని ఇదిగో ఇలా మనకి ఫోటోకి ఎట్లా కావాలో, ఎంతవరకు కావాలో చూసుకొని మళ్ళీ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసినో ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకొని ఎక్కడైతే ఫోటోకి లోపలికి ఉందో, ఎక్కడైతే ఫోటో బయటకు ఉందో అది చూసుకొని ఈ బాక్స్లు అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ నాకు లోపలికి ఉంది, అయితే ఇది నేను సరిగ్గా చేసుకోవటానికి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసిందో ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళా. ఇది ఈ విధంగా వస్తుంది. ఇట్లా మనకి ఫోటోకి సెలక్షన్ చేసినప్పుడు లోపలికి ఏదన్నా సెలక్షన్ లోపలికి వచ్చిందా బయటకు వచ్చిందా దాన్ని మనం సరి చేసుకోవటానికి లాసో టూల్ అనేది ఉపయోగపడుద్ది. ఇగో చూసారా, ఇది ఇట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ దాని లోపలికి సరి చేసుకోవాలి. లాసో టూల్తో మైనస్లో ఉంది కాబట్టి మైనస్లో సెలెక్ట్ చేసుకొని ఇది ఈ పాయింట్ కూడా తీసేసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్నవి చూసుకోవాలి. ఇట్లా ఎక్కడ లోపలికి ఉంది, ఎక్కడ బయటకు ఉంది అనేది ఖచ్చితంగా చూసుకొని లాసో టూల్తో అవి సరి చేసుకోవాలి. ఈ విధంగా ఈ లాసో టూల్ అనేది మనకి ఒక ఫోటో కట్ చేసుకునేటప్పుడు, కటింగ్ చేసుకునేటప్పుడు ఫోటోని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే లాసో టూల్ అనేది ఉపయోగపడుతుంది.